ఆయన మెప్పు కోసం ఇవన్నీ చేశారు కాబట్టి కింద నుంచి పై స్థాయి వరకు ఒకే ఘాటికి కట్టేశారు. ఆయన చెప్పినట్టు ఎక్కడో ఒకటో రెండో ఏదో సహనం కోల్పోయి మాట్లాడిన మాటల్ని ఆయన ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు తప్ప ఒకసారి గత చరిత్ర తీస్తే అసలు భరించరాని వేదన వస్తుంది ఎవరికైనా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పటికైనా పోసాని కృష్ణమురళినే కాదు ఎవరినైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఎలిమినేట్ చేయాలి. లేకపోతే అదే నేను చెప్పా, ఎలా పతనమవుతాయి పార్టీలు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వైసీపీ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు సమర్థించినంత కాలం అలాగే జరుగుతుంది. అదేదో మనలో కూడా ఒకరో ఇద్దరు ఉండి అలాంటి ప్రవర్తన చేస్తే వాళ్ళని మనం సమర్థించుకోవడం కూడా తప్పని ఈ సందర్భంగా నేను ఎలాంటి నిస్సిగ్గుగా ఏం దాని గురించి ఆలోచించకుండా చెప్తున్నాను. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అది కూడా అధినేతల దృష్టిలో ఉందా లేదా అనేది మీరు అనుకోవచ్చు. దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా కింద స్థాయి వరకు ఎవరైనా సరే అలా వాళ్ళు చేసే తప్పులు పార్టీలకు చుట్టుకుంటాయి. కాబట్టి ఎవరైనా సరే కుటుంబాల జోలికి పోకుండా లైన్ దాటకుండా ఈ యొక్క డిబేట్లు కానీ ఏదైనా కానీ ఉండాలా. ఇప్పుడు కూడా ఇంత జరుగుతుంటే కానీ ఆయన ఎక్కడ పడుకున్నావు అంటాడు, దాని బదులు ఎక్కడున్నావు అనే పదం వాడచ్చు కదా. అదే కదా మన సంస్కారం, మన పెద్దలు నేర్పించింది. నేను చెప్తున్నానంటే మీరు గొప్ప నేను గొప్ప అనే దాంట్లో మనం విచ్చలవిడితనం వచ్చేస్తాం మనకి. కాబట్టి నిద్రపోతున్నావు తల్లి అని చెప్పాను నేను. ఒక ఆడబిడ్డతో మనం మాట్లాడాల్సిన పద్ధతి కాదు సార్ అది. ఎక్కడున్నావమ్మా అంటే పోయేదిగా. మన తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి కన్వే చేయడానికి. అదే మన సంస్కృతి అంటారు. మన పెద్దలు మనకు నేర్పించిన సంస్కృతి ఏంది, రకరకాల పర్యాయ పదాలు వస్తాయి. ఆ వాడే పద్ధతినే మన మర్యాద, మన గౌరవం మనకు ఉంటది. మీరు గతంలో చూసుకోండి, 5 సంవత్సరాలు మేము ఎక్కడన్నా అధికారికంగా పనిచేసిన వాళ్ళం ఎక్కడన్నా పళ్ళు దాటామేమో. ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడితే దానికి కూడా మేము ఈరోజు తలవంపులు తెచ్చుకుంటాం, బాధ్యత తీసుకుంటాం. మరి మీ నాయకులకి ఏమైంది, మీ అధినాయకులకి ఏమైంది? ఎక్కడన్నా తప్పు చేస్తే ఖండించండి. ఎప్పుడైనా సరే కృష్ణమురళి గారి విషయంలో ఏం జరగలేదు, ఏం కాలేదు. పద్ధతి మార్చుకుంటాడు. ఇక బుద్ధి వచ్చింది అని లెంపలేసుకుని మంచి మార్గంలో నడుస్తాడు. దాని గురించి మీరేం వరి అవ్వద్దండి. మీరు చేసినట్టుగా మేమేమి 3rd డిగ్రీ ప్రయోగించడం, మీరు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారిని అప్పుడు చేసినట్టుగా అవన్నీ మీరు ఊహించుకోవద్దండి. అలాంటివి ఏమి ఉండవు. పారదర్శకంగా పద్ధతి ప్రకారం విచారిస్తారు. అంటే ఇలాంటి అంటే నరసింహప్రసాద్ గారు ఒక ట్రీట్మెంట్ పడితేనే తప్పించి భయం ఉండదు అని మరొక వాయిస్ వస్తుంది కదా. అది సార్, అది సహజంగా అందరూ గత 5 ఏళ్లలో అనుభవించిన బాధలను బట్టి మీకు అలా అనిపించచ్చేమో కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి కక్షతవరం ఏముండదు సార్. ఆయన ఇన్వాల్వ్ అవ్వడు, చట్టంలో తన పని తాను చేసుకునే విధంగానే ఉంటాడు. ఎవరిని అరెస్ట్ చేయమని కానీ ఇలా ప్రయోగించమని కానీ ఆయన చెప్పడు. వాళ్ళు కూడా ధైర్యంగా ఉండండి. అతను సక్రమమైన మార్గంలోకి రావడానికి ఇది ఒక పనిష్మెంట్ గా ఉపయోగపడుతుంది తప్ప శేఖర్ ఏంటి ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే తప్ప కొంతమందికి కొన్ని రావు అని చాలా మంది చాలా రకాలుగా పోస్టులు అవి కూడా పెడుతున్నారు. ఏమన్నా